ప్రైజ్ ద లార్డ్. ఫిబ్రవరి 2వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. పురాతన కాలము మొదలుకొని దేవుడు నా రాజయ్యున్నాడు. కీర్తనల గ్రంథము 74వ అధ్యాయం 12వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆసాపు అనే దైవజనుడు రచించిన కీర్తన ఇది. మన దేవుడు ఎలాంటి వారంటే, మనలను పాలించేవారు, సరైన పరిపాలన చేసేవారు. హెబ్రీ భాషలో రాజు అనే పదానికి మెలేకు అనే పదం ఉంటుంది. యేసు ప్రభువారు ఈ లోకంలో పుట్టినప్పుడు ఆయనను చూడటానికి వచ్చిన తూర్పు దేశపు జ్ఞానులు హేరోదు రాజు దగ్గరకు వెళ్ళి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడిగినట్లు మనం దేవుని వాక్యంలో చూస్తాం కదా. ఇక్కడ రాజు అంటే ఒక ప్రాంతానికో ఒక రాజ్యానికో పరిమితమైన వారు కాదు, విశ్వం అంతటికీ రాజు అయ్యున్నాడు. ఎవరైతే దేవుని అధికారానికి రాజరికానికి తమ జీవితాలను అప్పగిస్తారో అలాంటి వారు నిజమైన పరిపాలన అనుభవిస్తారు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, అదేంటంటే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మనము రాజులైన యాజక సమూహం అని ఉంటుంది. ఒకప్పుడు మనమంతా చీకటిలో ఉన్నాం, పాపాంధకారంలో ఉన్నాం. ఎప్పుడైతే సువార్తను విని వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసి యేసు ప్రభువారు ఎందుకు సిలువ వేయబడ్డారు అని తెలుసుకొని దేవునిని మన హృదయంలోనికి ఆహ్వానించినప్పుడు అంధకార సంబంధమైన అధికారంలో నుంచి మనల్ని విడిపింపచేసి తన రాజ్య నివాసునుగా మనల్ని చేశాడు. ఆయన రాజయ్యున్నాడు, మనము ఆయన రాజ్య నివాసులమై ఉన్నాము. ఈ వాక్యం వింటున్న నీవు రాజుగా చేయబడ్డావా, లేక ఇంకా బానిసగానే ఉండిపోయావా? పాపపు బానిసత్వంలో నలిగిపోతున్నావా? ప్రతి ఒక్కరిని పాపము నుంచి విడిపించి రాజులుగా యాజక సమూహముగా చేయడానికి యేసు ప్రభువారి లోకానికి వచ్చారు. కాబట్టి దేవుని పాదాల యొద్దకు వచ్చి నీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి వాక్యానికి లోబడి వాక్యానుసారంగా జీవించినప్పుడు దేవుడు నిన్ను కూడా తన నివాసునిగా చేస్తాడు. కాబట్టి దేవుని వాక్యానికి లోబడదాం, రాజులైన యాజక సమూహంగా మార్చబడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.